సెర్చ్ ఇంజిన్‌లో ఎక్కువగా పీపుల్స్ సెర్చ్ చేస్తూ ఉంటున్నారు కాబట్టి అక్కడ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫార్మ్స్‌లో మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ప్రీవియస్ వాట్సాప్‌లో మార్కెటింగ్ లేదు. ఇప్పుడు వాట్సాప్ మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. ఇట్లా ప్రతి క్వోరా గాని, ఇంకా ఇట్లా ఏ ప్లాట్‌ఫార్మ్‌లో ఎక్కువగా పీపుల్స్ గ్యాదర్ అవుతూ ఉంటారో ప్రతి ప్లాట్‌ఫార్మ్‌లోను మార్కెటింగ్ స్టార్ట్ చేశారు. లైక్ సేమ్ ఏవైతే మనకి ట్రెడిషనల్ మార్కెటింగ్‌లో ఉన్నాయో వాటిని డిజిటల్ ట్రాన్స్‌ఫర్మేషన్ తీసుకొచ్చారు. అంతకన్నా పెద్ద డిఫరెన్స్ ఏముండదు. బట్ ఇక్కడికొచ్చేసరికి అది ప్రజెంటేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. మనం కంటెంట్ పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్‌గా మనం మెసేజెస్ అనేది పంపించాలి. దీనికి పర్సనలైజ్డ్ కమ్యూనికేషన్‌కి మనకి ఎక్కువగా ఈమెయిల్ మార్కెటింగ్ అనేది బాగా యూజ్ అవుతది. అలాగే కంటెంట్ మార్కెటింగ్. కంటెంట్ గూడా మనము ప్రాపర్‌గా మార్కెటింగ్ చేయాలి. ఈ కంటెంట్ మార్కెటింగ్ అనే దానికి మనకి డిఫరెంట్ వేస్ ఉన్నాయి. లైక్ ఇమేజెస్ కానీ, వీడియోస్ గానీ, బ్లాగ్స్ కానీ, ఆర్టికల్స్ గానీ